అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఎప్పటి నుండో బ్రేక్లో ఉన్న మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది. అవును, ఈ రోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి. మీ జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది. గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయొచ్చు, జాగ్రత్త. వారితో మాట్లాడడం మంచిది. ఈ రోజు కార్యాలయ పరిస్థితికి తగ్గట్టుగా మీరు వ్యవహరించాలి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. రోజువారీ దుస్తులు ధరించడంలో జాగ్రత్త వహించండి. ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. బంధువుల నుండి ప్రత్యేక బహుమతి పొందొచ్చు. ఈ రోజు మీరు వ్యాపారంలో మంచి అవకాశాలు పొందొచ్చు. ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన ఉండదు. ఈ రోజు మీ లక్ష్య సాధనకు బాగా కష్టపడాల్సి ఉంటుంది. సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసొచ్చే రోజు. ఉద్యోగం వ్యాపార ప్రారంభానికి అనుకూలమైన సమయం. అనవసర భయానికి దూరంగా ఉండండి. శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు వస్తాయి. జీవితంలో చాలా మంచి మార్పులు అనేవి కనిపిస్తాయి. విద్యార్థులకు వడదడుకులు ఉంటాయి. గులాబీ రంగు దుస్తులను దానం చేయడం వల్ల మేలు కలుగుతుంది. మిత్రుల చేయుత మీకు ఎంతో తోడ్పాటునిస్తుంది. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఆలోచనలపై నిర్ణయానికి వస్తారు. పాత స్నేహితునికి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. చుట్టూ నివసించే వ్యక్తుల గురించి జాగ్రత్తగా ఉండాలి. మీరు భాగస్వామితో మతపరమైన ప్రయాణానికి వెళ్ళడానికి సిద్ధం చేయండి. చట్టపరమైనటువంటి విషయాలు విజయం సాధిస్తారు. మధ్యాహ్నం సమయం ఉత్తమంగా ఉంటుంది. డబ్బు ఇరుక్కునే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పాత యాత్ర మీకు ఈ రోజు సాధ్యమవుతుంది. మధ్యాహ్నం సమయం ఉత్తమంగా మీకు కనిపిస్తుంది. తల్లిదండ్రి నుండి ఆశీర్వాదాన్ని పొందండి. మరి సలహాలు పొందండి. దానివల్ల మేలు కలుగుతుంది. ఇక ఈరోజు ఆరోగ్యం గురించి ఈరోజు జాగ్రత్త తీసుకోవాలి. అధికంగా మీకు డబ్బు ఖర్చు చేసే విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. సరైన సలహా మీకు చాలా ముఖ్యము. లక్కీ సంఖ్య 30, లక్కీ కలర్ బఠానీ ఆకుపచ్చ. పరిహారంలో చక్కగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.